కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇక సాధారణ ఎన్నికల సమయంలో సుమారు 600 మంది ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే బీజేపీ నేతలు వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు ఆయన చేరవేసినట్లు తెలిసింది. ఇక దీంతో బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు భుజంగరావు సమాచారం ఇచ్చేవారని సిటీ అధికారులు గుర్తించారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రామని. తెలంగాణలోని గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ దీని అంతటికీ సూత్రధారిగాను ఇప్పటికే సిట్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరిని ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి వాళ్ళలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటూ తీసినటువంటి క్రమంలోనే అప్పట్లో ప్రభాకర్ రావు సంబంధించినటువంటి అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని చేపట్టడం కొరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు కూడా అప్పుడున్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా ఇతర సమాచారాన్ని చేరవేర్చడానికి మావోయిస్టుల పేరుతోటి ఈయన ట్యాపింగ్ చేశారనేదే నిర్ధారించినటువంటి పరిస్థితి. అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ముఖ్యమైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి వారితో పాటు ముఖ్య కార్యకర్తలతో పాటు పార్టీ నేతలు బీజేపీలో ఉండొచ్చు, అదే విధంగా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కూడా తను చేసినట్లు కూడా ప్రభాకర్ రావు నివేదికలోని పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు బీజేపీ కానీ సంబంధించినటువంటి నాయకులు అనేక మంది కీలక వ్యక్తులతోటి కూడా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అయితే శ్రీనివాస్, చెప్పండి, ఇక మావోయిస్టుల పేర్లతో కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కొంతమంది అగ్రనేతలు, బీజేపీ నేతలకి అగ్రనేతలకి సంబంధించి కూడా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ప్రభాకర్ రావు, భుజంగరావు కూడా పంపించేటట్లుగా కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ కావచ్చు, సంబంధించినటువంటి అనేక మంది ముఖ్య నేతలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయాలలో అప్పట్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమాచారం సేకరిస్తున్నట్టు కూడా ఉన్నటువంటి చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పారు. దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు కూడా అప్పట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని కూడా తయారు చేస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఈ విషయాలను కూడా వివిధ రాజకీయ పార్టీలతో పాటు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల తో పాటు రఘునందన్ రావు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఆ పార్టీ వ్యవహారాలు ఏ విధంగా నడుపుతున్నారనే దాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.